ఫర్ ఎగ్జాంపుల్ పిఎంఈజీపీ లోన్ కావాలంటే డైరెక్ట్గా బ్యాంక్ మేనేజర్ వద్దకు వెళ్ళి అడగడం, లేదా పిఎంఈజీపీ ఆఫీస్కి వెళ్ళి అడగడం, ఇలా చేస్తున్నారండి. యాక్చువల్గా లోన్ కావాలంటే ఫస్ట్ ప్రతి క్లయింట్, ప్రతి లోన్కి అప్లై చేసి పర్సన్ చేయవలసింది ఏంటంటే సిబిల్ స్కోర్ ఎంత ఉందో ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి. సిబిల్ స్కోర్ ఓకే అయిన తర్వాత మీరు ఏ బిజినెస్ చేస్తున్నారు అన్న దాని మీద ఒక అవగాహనతో ప్రిపేర్ అవ్వాలి. బ్యాంక్ వెళ్ళే ముందు నేను ఈ బిజినెస్సే చేస్తాను, నాకు ఇంత ఇన్వెస్ట్మెంట్ కావాలి, ఇంత నేను చూసుకోగలను, బ్యాంక్ నుంచి ఇంత తెచ్చుకోగలను అనే ఒక బలమైన అభిప్రాయానికి రావాలి. వచ్చిన తర్వాత మీరు ఏదైతే ప్లేస్ అనుకుంటున్నారో, ఒక షాప్ లేకపోతే ఏదన్నా ఒక జస్ట్ లైక్ ఆ ప్లేస్, దానికి ఒక అగ్రిమెంట్ ఉంటుంది. ఈ అగ్రిమెంట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, అవతల సైట్ ఓనర్తో, అవతల షాప్ ఓనర్తో ఇది ఎలా లీజ్కి రాసుకోవాలి, దీన్ని రిజిస్ట్రేషన్ చేయించాలా చేయకూడదు అన్న విషయం తెలుసుకోవాలి. దీనికి కూడా ప్రిపేర్ అవ్వాలి. నెక్స్ట్ ఉద్యమ రిజిస్ట్రేషన్, లేబర్ లైసెన్స్, వీటన్నిటి కోసం ఫస్ట్ తెలుసుకోవాలి, చేయించకూడదు. తెలుసుకున్న తర్వాత మీ బిజినెస్, మీరు చేద్దాం అనుకునే బిజినెస్కి మొత్తం ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేసుకుని ఈ ప్రోగ్రామ్తో ముందుకెళ్ళడానికి నిర్ణయించుకున్న తర్వాత మీరు ఫస్ట్ చేయవలసిన వర్క్ ఏంటంటే మీకు ఎంత బడ్జెట్ అవసరం అవుతుందని ఒక అంచనాకు రావాలి. ఈ అంచనాకు వచ్చిన తర్వాత మీరు నెక్స్ట్ చేయవలసిన పని ఏంటంటే టోటల్ ప్రాజెక్ట్ క్యాలిక్యులేషన్. 2 months వరకు మనం తీసుకున్న ప్లేస్కి రెంటు, శాలరీస్ ఇవన్నీ ఎలా అడ్జస్ట్ చేసుకోవాలని ఒక ఆలోచనకు వచ్చిన తర్వాత మీరు ఆధార్, పాన్ కార్డ్, మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని మొదట మీ ఏరియాలో ఉన్న మ్యాప్మా మెంబర్ని కలవాలి. ప్రతి మ్యాప్మాకి, ఇది ఆంధ్రప్రదేశ్ చెప్తున్నానండి. మ్యాప్మా మెంబర్ అంటే జస్ట్ లైక్ డ్వాక్రా గ్రూప్ని రన్ చేసే వాళ్ళు ఒకరు ఉంటారు, వాళ్ళని ఆర్పీలు అంటారండి. ఈ ఆర్పీలు చేసే వర్క్ ఏంటంటే ప్రతి చిన్న తరహా వ్యాపారస్తులకి, చిన్న చిన్న బిజినెస్లకి బ్యాంక్ నుండి లోన్ వచ్చే కార్యక్రమాన్ని గవర్నమెంట్ వైపు నుంచి మధ్యతరగతి ప్రజలకి వీళ్ళు ఒక బ్రిడ్జిలా వర్క్ చేస్తారండి. సో వీళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు మీ యొక్క లోను చాలా సులువుగా వర్క్ అవుతుంది. మీకు ఏదైతే లోన్ తీసుకోవాలనుకుంటున్నారో దానికి వర్క్ చాలా ఈజీగా అవుతుంది. ఎంత సులువుగా అవుతుంది అంటే మీకు వాళ్ళు ఒక ప్రాసెస్ చెప్తారు, ఆ ప్రాసెస్ ప్రకారం వెళ్ళిపోతే సరిపోతుంది. వాళ్ళు చెప్పడమే కాదు, వాళ్ళు మీకు హెల్ప్ కూడా చేస్తారు. బ్యాంక్ తీసుకెళ్ళి మేనేజర్ ముందు కూర్చోబెట్టి వాళ్ళు ఒక రెఫరెన్స్ లాగా, ఒక ఫ్రెండ్ లాగా మీతో మీరు ఏం చెప్పాలి, వాళ్ళు ఏం మాట్లాడాలి, మీ ప్రాజెక్ట్ ఎలాగన్నది మొత్తం అంతా ఇద్దరి మధ్యలో బ్రిడ్జిలా ఉండి మీకు వాళ్ళు ముందుకు నడిపిస్తారు. ఇలా చేసినప్పుడు మీకు ఒక భరోసా దొరుకుతుంది. సో మీ ప్రొఫైల్ బాగుండి, మీ సిబిల్ బాగుండి, మీ ప్రాజెక్ట్ బాగుండి, మీరు ఎప్పుడైతే ఆర్పీతో వెళ్ళారో మీ ప్రొఫైల్ వాల్యూ పెరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ నుంచి మీరు మీ కార్యక్రమాలు మొదలెట్టుకోండి. షాప్ రెంట్ అగ్రిమెంట్, ఆధార్ కార్డు, పాన్ కార్డు, లేబర్ లైసెన్సు, అలాగే ఉద్యమ రిజిస్ట్రేషను, ప్రాజెక్ట్ రిపోర్టు, సో మిగతా కావాల్సినవన్నీ ఒక పెద్ద లిస్ట్ ఉంటుందండి. ఈ లిస్ట్ కావాల్సినవన్నీ ఆ రోజు నుంచి మొదలు పెట్టండి. బ్యాంక్ మేనేజర్ బిల్లింగ్ తీసుకొని ఇదే సమయంలో పిఎంఈజీపీ ఆఫీస్కి కూడా ఒకసారి వెళ్ళి కలవాలి. కలిసిన తర్వాత మీ ప్రాజెక్ట్ అంతా రెడీ చేసుకొని ఈ ఆర్పీ ద్వారా మీరు వెళితే 99% మీ లోను కంప్లీట్ అయిపోవడానికి చాలా 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 అవకాశాలు ఉంటాయండి. అంతేగాని మీరు డైరెక్ట్గా బ్యాంక్ మేనేజర్ ముందుకు వెళ్ళి కూర్చొని నాకు లోన్ చేసి పెట్టండి అంటే అసలు మీరు ఒకటి ఆలోచించండి. వెరీ సింపుల్, చిన్న లాజిక్. మీరు ఈ సొసైటీలో కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు, పక్కన మన స్నేహితుడే మనల్ని 100 రూపాయలకి నమ్మి డేస్ కానప్పుడు మనం 10 లక్షలు తీసుకుంటామని బ్యాంక్ వెళ్ళినప్పుడు మేనేజరు మిమ్మల్ని ఎలాగా క్యాలిక్యులేట్ చేస్తారు? కేవలం సిబిల్ స్కోర్ మీద చేయలేరు కదా. ప్రాక్టికల్గా ఈ మనిషి లోన్ ఎలా కట్టగలడు, ఈ ప్రాజెక్ట్ని ఎలా డీల్ చేయగలడని ప్రతి మనిషికి వచ్చినట్టే మేనేజర్కి కూడా ఒక డౌట్ వస్తుంది. ఈ డౌట్ని క్లారిఫై చేయడానికే
మీరు వేసే అడుగు చాలా బలంగా ఉండాలి. అదే త్రూ మ్యాప్మా మెంబర్ ఆర్పి ద్వారా మీ ప్రాజెక్టుని బలంగా నిర్ణయించుకొని సరైన స్టెప్ వేస్తే లోనుతో పాటు మీ బిజినెస్ కూడా ఎక్కడికో వెళ్ళిపోతుంది. మీ బిజినెస్కి అడ్డే ఉండదు. వన్స్ ఈ రూట్లో వెళ్తే మీ బిజినెస్ సక్సెస్ అవుతుంది. మీరు అమౌంట్ కూడా బాగా కట్టగలుగుతారు. మీ సబ్సిడీ కూడా బాగా తీసుకోగలుగుతారు. ఎప్పుడైతే మీరు లోన్ బాగా కట్టారో ఫ్యూచర్లో ఇంకా చాలా లోన్స్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. ఈ లోన్ తీసుకుని మీరందరూ మీ వ్యాపారాలు డెవలప్ చేసుకోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. మీ కేవీఆర్.